అందరికీ ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఆనందంగా ఉన్నారా? ఈ క్రిస్మస్ మాసంలో దేవుడు ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, అలాగే పీస్, జాయ్, లవ్, ప్రేమను దేవుడు తెచ్చిపెట్టాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం విందాము. మత్తయి సువార్త 2:10. వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తల్లైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సామ్రాణి, బోలము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూడండి, ఈ మాసము అత్యానంద భరితముతో నింపబోతున్నాడు. ఆ నక్షత్రం చూస్తేనే సంతోషించారు. అంతేకాదు, లోపలికి వెళ్ళి మరియను తన చేతిలో ఉన్న బిడ్డను చూసి మరియను పూజించలేదు, కానీ యేసు ప్రభుని పూజించారు. ఆయనకు గిఫ్ట్స్ని సమర్పించారు. చాలాసార్లు మన జీవితంలో ఎందుకు నేను ఆనందంగా లేను అని మనం అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు మన జీవితంలో ఆనందాన్ని మనము కోల్పోతాం. కానీ బైబిల్ సెలవిస్తుంది, వీరు అత్యానంద భరితులై ఉన్నారని సెలవిస్తుంది. క్రిస్మస్ మాసము ఏదో ఒక్క వీధికో, ఒక కుటుంబానికో, లేక ఒక రాష్ట్రానికో చెందింది కాదు. ఈ క్రిస్మస్ మాసం ప్రపంచం అంతటికీ చెందింది. ఎందుకంటే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి దేవుడు ఈ లోకానికి మన కొరకు పంపించాడు. ఎందుకు అంటే చూడండి, 11 నెలలు అంట. ఈ 11 నెలల వరకు దేశమంతా ఎంతైతే ఖర్చు చేస్తారో షాపింగ్కి, ఈ ఒక్క మాసంలో మరి అంత ఖర్చు చేస్తారంట. అంటే అంత అలంకరణ ఈ యొక్క దేశాలన్నిట్లో కూడా మనం చూస్తాము. ఒక్క దేశానికి పరిమితం అయ్యే క్రిస్మస్ పండుగ కాదు, అన్ని దేశాలు కూడా ఈ క్రిస్మస్ పండుగను చేసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే బైబిల్లో సెలవిస్తుంది, దేవుడు ఈ లోకానికి మన కొరకు వెలుగుగా వచ్చిన్నాడు. అదొక ఆనందకరమైన మాసం అని మరి బైబిల్ మిషన్ వారు చెప్తా ఉంటారు. ఈరోజు నీవు ఏ విషయంలో కృంగిపోయినా, ప్రభా నీ ఆనందం నాకు దయచే అంటే సంపూర్ణమైన సంతోషాన్ని నీ జీవితంలో పెడతా ఉంటాడు. కాబట్టి ఈరోజు ఏ విషయంలో నువ్వు బాధపడకు. చాలామంది పేర్లు పెట్టుకుంటారు, సంతోషమ్మ, నిత్యానందమ్మ, పరమానందమ్మ అని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ వారి జీవితంలో సంతోషం అనేది వారికి ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, మనము దేవుని సన్నిధిలో నిలబడి ఆయన మన కొరకు పుట్టాడు అంటే చాలంట, మనము పరిపూర్ణమైన ఆనందంలో మనం ఉంటాం. కాబట్టి ఈరోజు నువ్వు ఆనందపడమని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. జ్ఞానులు ఆనందపడిరి, ఆనందము పొందుకున్నారు. కాబట్టి నీవు కూడా పొందుకుంటావని నేను చెప్తున్నాను. ఒకసారి నేను చదివాను, ఆస్ట్రోనాట్స్ అంట స్పేస్ స్టేషన్లో గత 2000 సంవత్సరాల నుంచి, అంటే గత 25 సంవత్సరాల నుండి స్పేస్ స్టేషన్లో క్రిస్మస్ జరిపించుకుంటారంట. ఆర్బిట్ నుంచి క్రిస్మస్ మెసేజ్ పంపిస్తూ ఉంటారంట ప్రపంచం అంతటికి. నిజమే కదండి, ఎంత ఆనందం కదా. మనము ఈ యొక్క స్పేస్ స్టేషన్ ఎక్కడ ఉంటుంది తెలుసా? భూమి నుండి 400 కిలోమీటర్స్ పైన వారు ఉండి అక్కడ నుండి క్రిస్మస్ మెసేజ్ని చెప్తా ఉంటారు. అలాగే దేవుడు కూడా మరి పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు పుట్టాడు అంటే ఎంత ఆనందం, నీ కొరకు చనిపోయాడు అంటే ఇంకా ఎంత ఆనందం, నీ కొరకు తిరిగి లేచి నీ కొరకు తిరిగి రాబోతున్నాడంటే ఎంత ఆనందం. అంతేకాదు, ఆయన నీ కొరకు స్థలాన్ని తన రాజ్యంలో సిద్ధపరిచాడు. సో దీన్ని బట్టి నువ్వు ఆనందిస్తే చాలు. యూ డోంట్ నీడ్ ఎనీ మోర్ రీజన్, గాడ్ కేమ్ ఫర్ యూ. సో బీ హ్యాపీ అండి. క్రిస్మస్ మాసం, క్రిస్మస్ వారంలో మనం అడుగుపెట్టి ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క ఆనందం మీరు పొందుకుంటారని నమ్ముచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, అయ్యా, నక్షత్రాన్ని చూచేవారు ఆనందమయ్యారు, శిశువుని చూసి నాయన పూజించారు. నాయన ఈరోజు మాకు అటువంటి హృదయం మాకు దయచేయండి. మా ఎడల నీ మహాకృపను చూపించండి. మహా పండుగను నాయన మా కొరకు నిలబెట్టినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈరోజు నాయన ఎవరైతే కుంగుదలలో ఉన్నారో, ఏమీ లేదనుకుంటున్నారో, వారి జీవితంలో ఒంటరి జీవితంలో నువ్వు అడుగుపెట్టి ఉన్నావని, ఇమ్మానుయేలు దేవుడిగా ఉన్నావని సంతోషాన్ని వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. This season is a joyous season. I'm going to be happy అని కింద కమెంట్లో పెట్టండి. May God bless you. Have a blessed week. Praise the Lord.